వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. ఈనాటి వార్తా విశేషాలు. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉన్నతాధికారులతో సమీక్షను నిర్వహించారు. 1052 చోట్ల 1023 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని అధికారులు ఈసించారు. ఎస్డీఆర్ఎఫ్ బలపర్చాలి, ఎన్డీఆర్ఎఫ్ పై నోటిఫై చేయాలని ఆదేశించారు. వరదల్లో మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షల పరిహారం, జంతువుల మృతికి సైతం పరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం నుంచి గత ఏడాది నష్టానికి నిధులు రాకపోవడంపై ఆరా తీశారు.